హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి, ఇందాక పిక్స్ అనేవి డిఫరెంట్ లొకేషన్స్లో తీసాను. ఎక్కడ అనుకుంటున్నారు? ఇంకా మా ఇంట్లో మా హస్బెండ్ సెలవు పెట్టుకున్నారు. సో పిల్లలిద్దరు కూడా ఉన్నారు కాబట్టి హైదరాబాద్ వెళ్దామని చెప్పేసి హైదరాబాద్ బయలుదేరాము. సో అర్లీ మార్నింగ్ బయలుదేరాము. శుక్రవారం రోజు మార్నింగ్ 6 దాటిందిలేండి. 6:30 అయింది. చాలా చక్కగా ప్లెజెంట్గా బాగున్నాయి. చుట్టుపక్కల పొలాలన్నీ కూడా గుంటూరు దగ్గరే. ఇంకా ఇది లొకేషన్ మీకు హిల్ వ్యూ కనిపిస్తుంది కదా, సో అందుకని బాగుంది. కార్లో వెళ్తూ ఉంటే ఇంకా చూడడానికి సీనరీ బాగుందని చెప్పేసి కొద్దిగా షూట్ చేశాను. చూడండి, మళ్ళీ కాసేపు నాకు మాట్లాడదాం. అండ్ ఇంకా మేము వచ్చే దారిలో మాకు ఇక్కడ సన్ఫ్లవర్ అంటారు కదండి, పొద్దుతిరుగుడు పువ్వులని. ఇవి మనకి సూర్యుడు ఎటు ఉంటే అటుపక్కకి తిరిగి ఉంటాయి అనమాట. మనకి సన్లైట్ ఇటు వస్తుంది కాబట్టి అన్ని చెట్లన్నీ పువ్వులు ఇటు తిరుగున్నాయి. సరే, ఇంకా మా పిల్లలు మేము అంతా కాసేపు అక్కడ కార్ ఆపుకొని ఇక్కడ కాసేపు ఫోటోలు దిగాము. చాలా అంటే చాలా బాగుంది. పెద్దగా వాళ్ళు చాలా ప్లేస్లో వేశారు. సో ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా అసలు పువ్వులు మాత్రం కొయ్యకండి అని జాగ్రత్తగా చెప్పారు. జస్ట్ ఫోటో కోసమని చెప్పాములేండి. ఇంకా నేను, మా హస్బెండ్, పిల్లలు అందరం కలిసి కాసేపు దిగాం. కానీ చాలా ఎదురెండ ఉండడం వల్ల కెమెరాకి క్లియర్గా కనిపించేలాగా మేము మంచిగా నిలబడి తీయడానికి ఇబ్బంది అయింది ఎండకి. సో పిక్స్ అంత పర్ఫెక్ట్గా రాలేదు. బట్ లొకేషన్ వైజ్గా అయితే చూడడానికి చాలా బాగుంది. సో మా అమ్మాయి తీసిందనమాట కొన్ని. ఇలాగ కాసేపు ఇక్కడ ఒక 15 నిమిషాలు ఉన్నామన్నమాట. ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి పిల్లలు కూడా ఆడుకున్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చిన్నప్పుడు మనం ఊదుతూ ఉండేవాళ్ళం చూడండి. సో అలాంటివన్నీ ఇక్కడ కనిపించాయి. చిన్న మొక్కలు మనం డాండలిన్స్ అంటూ ఉంటారు చూడండి, అలాంటివి అనమాట. సో అవి తీసుకుని మా పిల్లలు మేము కాసేపు ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్ళాము. సో ఆ ప్లాంట్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎప్పుడో చిన్నప్పుడు ఊదినట్టు గుర్తు ఆ ప్లాంట్ మళ్ళీ ఇవాళ చూశాను నేను. మేమున్న చోట ఏమంత పెద్దగా ఏమీ ఇట్లా ప్లాంట్స్ అవి ఏమి ఉండవు కాబట్టి ఇంటి దగ్గర వీటిని చూసే అవకాశం కూడా తక్కువ. సో మా జర్నీలో అయితే ఇది ఇంకొంచెం స్మాల్ మెమరబుల్ అనమాట. హ్యాపీగా కాసేపు ఆగి రోడ్ సైడ్ ఇక్కడ ఉండేసి బయలుదేరి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come.
We must never stop the way, yeah. Birds jumping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a strive. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. Lion's gonna come. The birds have just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when trees were swung. Kids across the land. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah, I'm coming home. Savannah, be alone. Savannah. కూల్గా ఇంటి దగ్గర 7కి బయలుదేరామండి. ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 అయింది. లంచ్ టైం కల్లా మా మమ్మీ అమ్మి లంచ్ ప్రిపేర్ చేశారు. వెజిటేబుల్ బిర్యానీ అండ్ ప్రాన్స్ కర్రీ. సో అది తినేసేసాము. ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాము. చిన్న పనులుంటే సాయంత్రం చూసుకుని అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఇలాగా ఇంట్లో మేము వచ్చాము అంటే ముందుగా ప్రతి ఒక్కరికి ఒక 5 బాదామ్స్ లెక్కన నానబెట్టేసి ఉంచుతారు. సో ఇంతసేపు నేను ఎందుకు ఉంచానంటే అది ఫోటో తీయడానికి ఫోకస్ కాలేదు. సరే చూస్తా ఉన్నాను అనమాట. ఫోటో తీయని మా మమ్మీకి అర్థం కాలేదు, అందుకని ఎక్కువసేపు పెట్టాల్సి వచ్చింది. అండ్ నిన్న లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వర్క్ అయిపోయాక నెక్స్ట్ డే అంటే ఈరోజు మార్నింగ్ ఉప్మా చేశారు. ఇట్లాగా ఇందులో మా మమ్మీ చక్క ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే జీడిపప్పులన్నీ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసి చేశారు. ఉప్మా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంది. గోధుమ రవ్వ ఉప్మా కాదు, మామూలుగా బొంబాయి రవ్వతో చేసుకుంటాం కదా ఆ ఉప్మా ఇవాళ మా బ్రేక్ఫాస్ట్. ఇంకొంచెం కలర్ఫుల్గా ఇంకొంచెం హెల్తీగా చేయాలంటే ఈ తురిమేది క్యారెట్ తురుము సన్నటిది ఉందండి మా ఇంట్లో ఇక్కడ. సో అది మంచిగా గీకితే చక్కగా ఇట్లా సన్నటి తురుములాగా వచ్చింది. మిక్సీ వేస్తే కలిసిపోతుంది, కానీ అక్కడక్కడ మనకు కనిపించాలంటే ఇట్లా తురుముకుంటే బాగుంటుంది అనమాట. అన్నీ ఓపిక్గా చేస్తారు కాబట్టి మా మమ్మీ ఫుడ్ ఏ చేసినా డెలిషియస్గా కలర్ఫుల్గా లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనము కొంచెం ఒక్క నిమిషం చాలు కాస్త ఫ్రై చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఈ ఎంత రవ్వ తీసుకున్నామో అంత కప్పుకి 3 కప్పులు అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కప్పు రవ్వ తీసుకున్నారనుకోండి 3 కప్పులు నీళ్ళు పోసుకుంటే అదే కొలతతో మీకు ఉప్మా అనేది మరీ ముద్దగా కాదు, అలా మరీ గట్టిగా కాకుండా చక్కగా మంచిగా ఉడికి కన్సిస్టెన్సీ బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు మమ్మీ వాళ్ళైనా నేనైనా చేసేది మనం తీసుకున్న రవ్వకి ఒక అందాజుగా మైండ్లో ఉన్న కొలతతో వేసేస్తుంటాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చెప్పిన కొలత అయితే యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఉప్పు వేసుకుంటే సరిపడా చూసుకొని మనం ఎంత అవుతుంది ఉప్మా అనేది మూత పెట్టేసామంటే ఒక్క 2 నిమిషాలు చక్కగా పర్ఫెక్ట్ ఉడికిపోతుంది. తర్వాత ఆపేస్తే ఆ వేడికి అదే సెట్ అయిపోయి మనం ఒకసారి కలుపుకుంటే పొడి పొడిలాడితే చాలా బాగుంటుంది. సో ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. ఇంకా వచ్చిన రోజున ఫుడ్ అంతా కూడా అలసిపోయి ఉన్నాం కాబట్టి ఇక మేము ఏం తింటున్నాం అది షూట్ చేసే ఓపికలకు నేనైతే అది షూట్ చేయలేదు, ఎందుకులే అని చెప్పేసి. హ్యాపీగా సూపర్ టేస్టీగా చేశారు. బఠానీ, స్వీట్ కార్న్, క్యారెట్ ఇట్లా అన్నీ వేసి వెజిటేబుల్ పలావ్ చేశారనమాట. సూపర్గా ఉంది.
అండ్ ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను కొంచెం ఏంటంటే నేను ఆల్రెడీ ఇటు పక్కన చేయి పెట్టేసి షూట్ చేస్తున్నాను కాబట్టి కౌంటర్ టాప్ చిన్నగా ఉంటుంది కదా, ప్లాంట్స్ బయటకి బాండి పట్టుకుంటాను కదా, కలపడం అనేది కుదరలేదు. అవి కూడా చూసేదంటే గబగబా కలిపేస్తే మనకి రవ్వ నీరు అది వేడి పీల్చుకొని తొందరగా తయారైపోతుంది. నేను షూట్ చేసుకున్నాను చిన్నగా ఒక చేత్తో అది కొద్దిగా కదుపుతూ చేస్తున్నారనమాట, అంతే అండి. సో లేకపోతే మనం బాండి పట్టుకొని చక్కగా గట్టిగా కలిపేసామంటే ఒక నిమిషంలో మంచిగా కలిసిపోతుంది. మూత పెట్టేసేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ఇక్కడ కొంచెం ఇంట్లో ఏదైనా రెసిపీ షూట్ చేయాలంటే ప్లేస్ అలాగే స్టాండ్ పెట్టుకునే కన్వీనియంట్ లేకపోవడం వల్ల నాకు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మమ్మీ మంచి రెసిపీస్ చేయడానికి కుదిరినా కూడా నాకు కుదరదు. ఇంకా ఇవాళ మార్నింగ్ వ్యూ చూడండి, మా అబ్బాయి లేచి కింద కూర్చోలేడు అనమాట, బండికి కూర్చున్నాడు. బయటకు వెళ్ళని లేక వీళ్ళని ఇంట్లో ఉంచలేక పెద్ద హెడేక్ వచ్చేస్తుంది. ఇక్కడేమో అంతా చాలామంది ఉంటారు, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. వద్దమ్మా అంటే వినడు. ఇంకా మీకు ఆల్ టైమ్ ఎప్పుడు చూపించేటువంటి నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి మా ఇంటి ముందు ఉన్నటువంటి గ్రీనరీ. ఇది మా టమాటో, పచ్చి టమాటో చూడండి. ఇంకా అలాగే కొన్ని చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను చూడండి. ఈ టమాటో ఏంటంటే ఇటు పక్కకు ఉందన్నమాట, ఇటు నీళ్ళు అనేవి ఈశాన్యంలో వెళ్ళిపోతూ ఉంటే అక్కడ పడి మొలిచింది. ఒక చిన్న కరివేపాకు చెట్టు కూడా ఉంది. ఇంకా ఇటు పక్క ఉన్న మన ప్లాంట్స్ అప్డేట్స్ చూద్దాం రండి. ఇది వచ్చేసి చిన్న గులాబీ పువ్వు, ఎంత కలర్ఫుల్గా ఉందో. కనకాంబరాలు, అలాగే ములగాకు, విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. జస్ట్ ఆకు కోసమే అమ్మవాళ్ళు పెట్టారు, అంటే కుండీలో మనం ఇంత పెద్ద చెట్టుని పెంచలేం కదండి. సో తమలపాకు, పెద్ద తమలపాకు వచ్చింది చూడండి. నేను అది ఫోటో తీద్దామని మళ్ళీ పట్టుకొని ఫోటో తీసాను అనమాట, ఇమేజ్ తీసుకున్నాను. ఇంకా కొన్ని అనవసరమైన పిచ్చి పిచ్చి మొక్కలన్నీ మమ్మీ పీకేసి నీట్గా చేసేసారు. లోపల బుడ్డి వంకాయ ఉంది, ఎన్ని వంకాయలు కాసిందో ఈ చెట్టు అయితే చెప్పనే అక్కర్లేదు. ఇగోండి పచ్చిమిర్చి చెట్టు, చిన్న పచ్చిమిరపకాయ ఉంది, అది మీకు చూపిద్దామని ఇట్లా పట్టుకునేసరికి పెళ్ళుగా ఉండడం వల్ల చేతిలోకి వచ్చేసింది. ఇక మా అబ్బాయికి ఇచ్చే పట్టుకోమని ఇంట్లో ఇవ్వమని ఇదే వేశారనమాట మమ్మీ ఇంతకు ఉప్మాలో. ఇంకా ఇది బచ్చలాకు, బచ్చల కూర కూడా చాలా వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ కలర్ ఫ్లవర్ అండి, బాగుంటుంది. సో ఇదొక ఫ్లవరు. ఇంక ఇవి వచ్చేసి నాగమల్లె, చుక్కమల్లి. ఇవి కూడా ఫ్లవర్స్ చెట్లు బాగా పెద్దగా అయిపోయి చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇంకా బ్రింజల్ ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టినవన్నీ ఒక టైంకి పెట్టినాయి కదా, కొంచెం మామూలుగా ఉన్నాయి, అన్నిటికీ చిన్న చిన్న కాయలే ఉన్నాయి. ఇంకా ఇది పర్పుల్ కలర్లో మంచి ఊదా రంగులో ఉండేటటువంటి ఫ్లవర్స్ వచ్చాయి. మామూలుగా మనకి వైట్ పింక్ కనిపిస్తుంటాయి. సో ఈ ఫ్లవర్స్ చెట్టు కొత్తగా పెట్టింది, ఇది మంచిగా వచ్చే ఫ్లవర్స్. అండ్ తులసి చెట్టు, అలోవెరా చెట్టు, మన మంచి ఔషధ గుణాలు స్కిన్ కేర్కైనా లోపల ఇంటర్నల్గా మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా బాగుంటాయి మనం తీసుకుంటే. అండ్ ఇంకా మా ఇంటి ముందు వ్యూకి వచ్చేసాను చూడండి, కొబ్బరి చెట్టు. ఇది చూస్తేనే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఆ బిల్డింగ్స్ చూసే కంటే కూడా పొద్దున్నే లేవగానే ఒక గ్రీనరీ కనిపిస్తే మంచి రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ అరటి చెట్లలో చూడండి, అరటి గెలలు పక్కకు పడిపోయి ఉన్నాయన్నమాట. సో చూసారు కదండి మా బ్యూటిఫుల్ హౌస్ వ్యూ ఎలా అనిపించింది, మా జర్నీ, మా ఇంట్లో మా మదర్ చేసినటువంటి రెసిపీ, ఇవన్నీ మీకు నచ్చాయి కదా, నాతో కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి, మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మన వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఫైనల్గా మేము అక్కడ సన్ఫ్లవర్ తోటలో దిగినటువంటి కొన్ని పిక్స్ యాడ్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.